హాయ్ అండి. ఈరోజు రెసిపీ చాలా సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అయితే. ఫ్రాన్స్ ఫ్రై కర్రీ అనమాట. గ్రేవీ అయితే సూపర్‌గా వచ్చింది రెస్టారెంట్ స్టైల్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పైన లెమన్ వేసుకొని ఇంకా బగారా అన్నానికి తింటే వేరే లెవెల్ అనమాట. ఇలా బగారా అన్నంతో ఒకసారి ట్రై చేస్తే ఇక బిర్యానీలు కూడా తినరు. అంత టేస్టీగా ఉంటది. బగారా అన్నం అంటే అదే అండి మసాలా రైస్‌తో. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక రొయ్యల కర్రీ అయితే మామూలుగా రాలేదనమాట. చాలా సూపర్‌గా వచ్చింది. ఒక కేజీ రొయ్యలండి ఇవి. ఇవి పైన పొట్టు తీసేసినా గానీ మనీ నరాలు తీయాల్సొస్తది. లోపల వేస్టేజ్ అనమాట. మనం కొనుక్కున్న దగ్గరే క్లీన్ చేసి ఇచ్చినా గానీ పైన ఇలా నరాలైతే వాళ్ళు తీయరు, వేస్టేజ్ మనమే తీసుకోవాలి. కొంతమంది తెలియక అలా చేసేస్తారు. కొత్తగా చేసేవాళ్ళు అసలు కర్రీ అసలేం టేస్ట్ రాదనమాట. తీసినా గానీ కొంతమంది పైన మాత్రమే తీస్తారు. ఇలా కింద గూడా 2 సైడ్‌లు ఉంటుంది. 2 సైడ్‌లు తీస్తేనే కర్రీ చాలా బాగొస్తది. తీసిన తర్వాత ఉప్పు, పసుపేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత మైదా, 2 టేబుల్ స్పూన్‌లంత కార్న్ ఫ్లోర్, కొద్దిగా పసుపు, కారానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టించిన తర్వాత ఫైనల్‌గా మనం లెమన్ అయితే పిండుకోవాలి. ఒక లెమన్ అయితే ఫుల్‌గా పిండుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత లాస్ట్‌లో పిండుకోండి లెమను. చేత్తో ఇలా కలుపుకోవడం కష్టమైతే ఈ విధంగా ఒకసారి బౌల్‌ని ఇలా చేస్తే మొక్కలకి బాగా పడుతుంది కోటింగు. ఫైనల్‌గా ఒక లెమన్ పిండేసుకొని ఒక 10 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ వీలైతే హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా స్పూన్ తోటి వేసేసుకొని ఒక్కొక్కటిగా. కర్రీ కన్నా ముందు ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్ట్ వస్తది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేయకపోతే కొద్దిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్‌లోకి తగినంత ఆయిల్ ఉంచుకొని మిగిలిన ఆయిల్ పక్కకు తీసేసుకొని హోల్ గరం మసాలా మొత్తాన్ని మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ వేసేసుకొని ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4, 5 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు ఇంకా పసుపు, ఉప్పు వేసుకో. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలతోటి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఒక 3 టమాటాలని ప్యూరీ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ముక్కల కన్నా కూడా ఇలా ప్యూరీ చేసి వేసుకుంటే గ్రేవీ మనకి చాలా బాగొస్తది. టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గితే సరిపోతది. ఇలా బాగా మగ్గిన తర్వాత మనకి కారానికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ లేదా 1 ½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగినంత కారము, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీకు తగినంత వాటర్‌ని కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి 10 నిమిషాలు మీడియంతో లేదా సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ కాస్త పైకొచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి గ్రేవీ. అప్పుడే మనకి టేస్ట్ బాగొస్తది. ఈ విధంగా బాగా ఉడికి ఆయిల్ కాస్త పైకొచ్చేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని డీప్ ఫ్రై, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రాన్స్‌ని ఫ్రై చేసి పెట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టేసుకొని ముక్కలకి బాగా మసాలా పడుతుంది గ్రేవీ అనమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ముక్కలకి బాగా గ్రేవీ పట్టి కొంచెం టేస్ట్ కూడా చాలా బావుంటది. 5 నిమిషాల తర్వాత కసూరి మేతి వేసుకొని ఫైనల్‌గా లేదా కొత్తిమీర వేసుకొని ఇంక దించేసుకోవడమే. ఇలా గ్రేవీగా చేసుకుంటే ఇక బగారా అన్నానికి లేదా చపాతీ, పుల్కాకైతే చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ బగారా అన్నం చేసుకున్నాము. ఈ కర్రీలోకి చాలా సూపర్‌గా ఉండిందనమాట. అసలు బిర్యానీ కూడా అసలు ఎందుకు అనిపిస్తది. అంత బావుండిందనమాట ఈ బగారా అన్నానికి. ఇలా రొయ్యల్ని ఫ్రై చేసి ఇలా కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. పైన లెమన్‌తో సర్వ్ చేసుకున్న చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.